హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, రేపటికి అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిన్న వాల్యూ ఏరియా లో ఓపెన్ అయ్యి వాల్యూ ఏరియా లో ఓపెన్ అయ్యి వాల్యూ ఏరియా లో దగ్గర ఓపెన్ అయ్యి వాల్యూ ఏరియా లోని బ్రేక్ చేసుకుని చాలా డౌన్ సైడ్ అయింది. 8% అంత డౌన్ సైడ్ అయింది ఫ్రెండ్స్. రేపటికి మార్కెట్ అనాలిసిస్ ఏంటంటే, డే హై చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది సెల్లింగ్ టైలు. ఇది ఎప్పటికైనా మంచి రెసిస్టెన్స్గా ఉపయోగపడుతుంది. ఈ డే హైని బాగా మార్క్ చేసుకోండి. ప్లస్ ఏంటంటే, ఇక్కడ చూడండి సింగిల్ ప్రింట్ ఏర్పడ్డది. నేను మార్క్ చేస్తాను. సింగిల్ ప్రింట్ ఏర్పడ్డది. ఆ సింగిల్ ప్రింట్ మట్టుకి చాలా కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి రేపటికి. అక్కడ దగ్గరలో ఓపెన్ అయితే మట్టుకి ఆ, 48,753 నుంచి 48,911 వరకు ఇది మంచి సింగిల్ ప్రింట్ ఫ్రెండ్స్. ఇది మంచి ఒక రెసిస్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, అదొకటి వాల్యూ ఏరియా హై దగ్గర ఏర్పడ్డది కాబట్టి మంచి రెసిస్టెన్స్. ప్లస్ ఏంటంటే, ఇక్కడ సెల్లింగ్ టేల్ ఏర్పడ్డది. నిన్నటి వాల్యూ ఏరియా ఇది. ఈరోజు వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. ప్లస్ టీపీఓస్ ఏమో టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. టీపీఓస్ టాప్ సైడే ఎక్కువ ఉన్నాయి. పీఓసికి డౌన్ సైడే క్లోజ్ అయింది. అంటే రేపటికి ఇంకా సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు కొంచెం లైట్గా అని నా ఉద్దేశం. ఎలా చేస్తానంటే చూడండి, ఈ పాత లైన్లో డిలీట్ చేసేస్తాను. రేపటికి ఎలా ఉంటుందంటే, మార్కెట్ రేపు కూడా ఫుల్ ట్రాప్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఉంటుంది. ఈ వాల్యూ ఏరియా దగ్గర 47,700 నుంచి 49,00 వరకు, 48,700 నుంచి 48,900 వరకు ఇది మంచి సింగిల్ ప్రింట్. ఈ 200ని చాలా కేర్ఫుల్గా గమనించండి. ప్లస్ ఏంటంటే, ఇక్కడ 3 పాయింట్లు ఫ్రెండ్స్. సెల్లింగ్ టేల్ ఏర్పడ్డది. డే హై ఇంపార్టెంట్. వాల్యూ ఏరియా హై దగ్గర సింగిల్ ప్రింట్ ఏర్పడ్డది, మోస్ట్ ఇంపార్టెంట్. అదొకటి. పిఓసి టాప్ సైడ్ టీపీఓస్ ఎక్కువ ఉన్నాయి. పిఓసి డౌన్ సైడే క్లోజ్ అయింది. అంటే సెల్లర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఒకవేళ ఫ్రెండ్స్ ఇక్కడ కానీ వాల్యూ ఏరియా లో కింద డే హైకి మధ్యలో ఓపెన్ అయితే సెల్లింగ్ సైడ్ చూస్తాను. ఒకవేళ పిఓసికి డౌన్ సైడ్ వాల్యూ ఏరియాకి టాప్ ఈ రేంజ్లో, ఇది పిఓసి, ఇది వాల్యూ ఏరియా లో కాదా, ఇక్కడ ఓపెన్ అయితే నేను డౌన్ సైడ్ చూస్తాను. ఇక్కడ ఓపెన్ అయినా ఫ్రెండ్స్ నేను టాప్ సైడే బుల్లిష్ ట్రేడ్ తీసుకోవాలని ఆలోచిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ది బ్యాంక్ నిఫ్టీ వాల్యూ ఏరియా హై వాల్యూ చెప్తున్నాను 48,746.4. ఇది వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 47,543.77. ఇది పిఓసి. ఇది వాల్యూ ఏరియా లో అనేది 46,341.15 అనేది వాల్యూ ఏరియాలో. ఈ జాగ్రత్తగా కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. రేపు పొద్దున్న మ్యాక్సిమం సైడ్ వేస్ మార్కెటే ఉంటుంది. అదొకటి ఎక్స్పైరీ ఒకటి డీకే చాలా దారుణంగా ఉంటుంది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా ఫ్రెండ్స్ సెల్లింగ్ టైల్ లేదు కానీ డబుల్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పడ్డది. ఓకే, పిఓసి టాప్ సైడే ఉంది. పిఓసీలన్నీ టీపీఓస్ అన్నీ పిఓసికి టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. టీపీఓసి 53 ఉన్నాయి టాప్ సైడ్. కానీ క్లోజింగ్ మట్టికి పిఓసి దగ్గర ఇచ్చింది. అంటే రేపు మ్యాక్సిమం నాకు ఈ వాల్యూ ఏరియా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడేమో హై వాల్యూమ్ నోడ్ వచ్చింది, ఇక్కడ హై వాల్యూమ్ నోడ్ వచ్చింది, ఇక్కడ లో వాల్యూమ్ నోడ్ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టీపీఓస్, ఇక్కడ ఈ ఏరియాలో చూడండి టీపీఓస్ కొంచెం థిన్గా ఉన్నాయి కదా, పల్చగా. ఓకే ఫ్రెండ్స్, ఇది వాల్యూ ఏరియా హై చాలా ఇంపార్టెంట్. ఇగోండి, ఈ వాల్యూ ఏరియా ఇంపార్టెంట్, డే హై కూడా ఇంపార్టెంట్. ఈ రేంజ్లో పిఓసికి టాప్ సైడు ఈ రేంజ్లో ఓపెన్ అయితే బుల్లిష్ ట్రేడ్ చూస్తాను నేను. ఈ రేంజ్లో ఓపెన్ అయితే సెల్లింగ్ ట్రేడ్ చూస్తాను.
ఇంకోండి పీఓసీకి డౌన్ సైడు, వాల్యూ ఏరియాకి డౌన్ సైడు, డేకి హైకి టాప్ సైడ్ ఓపెన్ అయితే ఈ 2 సెల్లింగ్ వైపు చూస్తాను ఫ్రెండ్స్. ఈ 2 బుల్లిష్ వైపు చూస్తాను ఫ్రెండ్స్ నేను ట్రేడింగ్‌కి. ఓకే ఫ్రెండ్స్. ఇది నిఫ్టీలోని వాల్యూ ఏరియా హై 22,509.6 ఇది. ఇదిగోండి ఇది వాల్యూ ఏరియా హై. ఓకే ఫ్రెండ్స్. 22,001.1 అనేది పీఓసీ. ఇది పీఓసీ. ఇది వాల్యూ ఏరియాలో 2424.8 అనేది ఇది వాల్యూ ఏరియాలో. ఇది పీఓసీ. ఇది వాల్యూ ఏరియాలో. నోట్ చేసుకోండి. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఈ రేంజ్లో ఓపెన్ అయినా నేను లైట్ సెల్లింగ్ సైడ్ చూస్తాను. ఈ రేంజ్లో ఓపెన్ అయినా లైట్ బుల్లిష్ ట్రేడ్ చూస్తాను. ఇక్కడ ఓపెన్ అయ్యి దీని సపోర్ట్ తీసుకుంటే టార్గెట్ని డే హై దాకా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ అయ్యి దీని రెసిస్టెన్స్గా తీసుకుని ఎలా డౌన్ అయితే డే లో దాకా పెట్టుకుంటాను. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. రేపటికి అన్ని రకాలుగా సెల్లింగ్ సైడే చూపిస్తుంది. అందుకని రేపు కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అదొకటి. రేపు ఎక్స్పైరీ ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ విక్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువగా ఉంటుంది డీకే. కేర్ఫుల్గా కంగారు పడకుండా చిన్న స్టాప్ లాస్లో పెట్టుకుని ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబ్స్, లైక్స్, కామెంట్స్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా షేర్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబ్స్, లైక్స్ వస్తే నాకు బూస్టప్‌గా ఉంటది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే మీరందరూ మంచిగా ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని కొత్తగా చూసేవాళ్ళు, అలాగే లైక్ చేస్తారని, షేర్ చేస్తూ ఓహ్, చేస్తారని రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ బాయ్.